గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల చెమటను రక్తాన్ని పణంగా పెట్టి దోపిడీ చేశారు, దోచుకున్నారు. సిరిసిల్లకు, సిద్దిపేటకు అక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించారు. కానీ ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాలు కల్పించడంలో కానివ్వండి, అక్కడ బాధితులకు కానీ ఎటువంటిది సింగరేణి నిధులు సమకూర్చలేదు. పైపెచ్చు 6 కాలం కష్టపడి వాళ్ళ కార్మికులు ఏ రకంగా చెమటను రక్తాన్ని ప్రాణాలను పణంగా పెట్టి లాభాల బాటలోకి తీసుకొస్తే ఏ రకంగా దాని నష్టాల బాటలోకి ఇవాళ తీసుకెళ్లారో అదే పద్ధతిలో అదే పంతాలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. వాటాల కోసం లేదా సింగరేణి డబ్బులు మరి ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటీవల మనం చూసాం. తన ఫుట్బాల్ ఆట కోసమనో ఇతరత్ర ప్రచారం కోసం ఆ కార్మికుల కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు తప్పితే కార్మికులకు మేలు జరగడం లేదు. సింగరేణి ప్రాంత ప్రజలు కూడా ఏమాత్రం కూడా మీరు లాభం జరగలేదు. 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా మొత్తం సింగరేణి ధ్వంసం చేశారు. అట్టేటా ముంచింది 2 ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల చెమటను రక్తాన్ని పణంగా పెట్టి దోపిడీ చేశారు, దోచుకున్నారు. సిరిసిల్లకు, సిద్దిపేటకు అక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించారు. కానీ ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాలు కల్పించడంలో కానివ్వండి, అక్కడ బాధితులకు కానీ ఎటువంటిది సింగరేణి నిధులు సమకూర్చలేదు. పైపెచ్చు 6 కాలం కష్టపడి వాళ్ళ కార్మికులు ఏ రకంగా చెమటను రక్తాన్ని ప్రాణాలను పణంగా పెట్టి లాభాల బాటలోకి తీసుకొస్తే ఏ రకంగా దాని నష్టాల బాటలోకి ఇవాళ తీసుకెళ్లారో అదే పద్ధతిలో అదే పంతాలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. వాటాల కోసం లేదా సింగరేణి డబ్బులు మరి ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటీవల మనం చూసాం. తన ఫుట్బాల్ ఆట కోసమనో ఇతరత్ర ప్రచారం కోసం ఆ కార్మికుల కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు తప్పితే కార్మికులకు మేలు జరగడం లేదు. సింగరేణి ప్రాంత ప్రజలు కూడా ఏమాత్రం కూడా మీరు లాభం జరగలేదు. 2 ప్రభుత్వాలు 2 పార్టీలు కూడా మొత్తం సింగరేణి ధ్వంసం చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.